హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హారెస్బీ ఎడ్యుకేషన్. సో ఈరోజు ఈ వీడియోలో ఒక స్మాల్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాను. అదేంటంటే వర్గాలు, స్క్వేర్స్ అప్ టు 20. ఒక సింపుల్ ట్రిక్ మీకు డిస్కస్ చేయబోతున్నాను. ఈ స్క్వేర్స్ అనేది మనకి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే రీజనింగ్లో నెంబర్స్ అనే ఒక టాపిక్ ఉంటుంది. అందులో మనకి 5 డిఫరెంట్ సబ్ టాపిక్స్ ఉంటాయి. నెంబర్ ఎనాలజీ, నెంబర్ క్లాసిఫికేషన్, నెంబర్ సిరీస్, అలాగే రాంగ్ నెంబర్, మిస్సింగ్ క్యారెక్టర్. ఈ 5 టాపిక్స్లో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే అర్థమెటిక్లో కూడా చాలా క్యాలిక్యులేషన్స్లో యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, రైట్. జనరల్గా స్టూడెంట్స్ ఏం చేస్తుంటారంటే బైహార్ట్ చేస్తుంటారు. అంటే 11 స్క్వేర్ 121, 12 స్క్వేర్ 144 ఇలా బైహార్ట్ చేస్తుంటారు. బైహార్ట్ చేయడం వల్ల ఏంటంటే మనకు కొంత టైం వరకే గుర్తుంటుంది, తర్వాత మర్చిపోతుంటాం. ఓకే, రైట్. అలాగే జనరల్గా మనకి స్టూడెంట్స్కి అప్ టు 10 వరకే అందరికీ ఐడియా ఉంటుంది. స్క్వేర్స్ 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9. ఓకే, ఎక్కడ ప్రాబ్లం ఏంటంటే 11 to 19 వరకు ప్రాబ్లం. రైట్. నౌ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 11 స్క్వేర్. నౌ ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే యూనిట్ డిజిట్ స్క్వేర్ తీసుకోవాలి. యూనిట్ డిజిట్ n డిజిట్ స్క్వేర్ తీసుకోవాలి. 1 స్క్వేర్ 1. ఓకే, రైట్. నెక్స్ట్ 11కి +1 యాడ్ చేయండి. 11 + 1 ఎంత? 12. దట్స్ ఇట్. సో ఆన్సర్ ఏమవుతుంది? 121. క్లియర్? రైట్. ఫస్ట్ ఏం చేయాలి? n డిజిట్ స్క్వేర్ తీసుకోవాలి. 1 స్క్వేర్ 1. నెక్స్ట్ ఏం చేయాలి? 11కి 1 యాడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 12 స్క్వేర్ అనుకోండి, 12కి 2 యాడ్ చేయండి. 15 స్క్వేర్ అనుకోండి, 15కి 5 యాడ్ చేయండి. ఓకే, రైట్. నెక్స్ట్ 12 స్క్వేర్, 2 స్క్వేర్ 4. నెక్స్ట్ 12 + 2, 12 + 2 ఎంత? 14. దట్స్ ఇట్. ఓకే, రైట్. నెక్స్ట్ 13 స్క్వేర్, 3 స్క్వేర్ 9. నెక్స్ట్ ఏం చేయాలి? 13కి 3 యాడ్ చేయండి. 13 + 3 169. దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ 14 స్క్వేర్, 4 స్క్వేర్ 16. రైట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి n డిజిట్ స్క్వేర్ చేస్తే ఇప్పటివరకు సింగిల్ డిజిట్ వచ్చింది చూడండి. 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9. వెరాజ్ ఇయర్ 4 స్క్వేర్ 16 అంటే మనకి 2 డిజిట్స్ వస్తాయి. 2 డిజిట్స్ వచ్చినప్పుడు ఫస్ట్ డిజిట్ క్యారీ తీసుకోవాలి, అంటే నెక్స్ట్ టైం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, రైట్. సేమ్ 14 + 4 18. ఇప్పుడు ఈ 1 యాడ్ చేయండి అంతే. 19 కదా, 196. దట్స్ ఇట్. ఓకే, రైట్. నెక్స్ట్ 15 స్క్వేర్, 5 స్క్వేర్ 25. 2 క్యారీ కదా, ఆ 2 నెక్స్ట్ టైం యాడ్ చేసుకోవాలి. 15 + 5, 15 + 5 ఎంత? 20. 2 యాడ్ చేయండి, 225. నెక్స్ట్ 16 స్క్వేర్, 6 స్క్వేర్ 36. నెక్స్ట్ 16 + 6, 16 + 6 ఎంత? 22 + 3 25. దట్స్ ఇట్. క్లియర్? రైట్. 17 స్క్వేర్, 7 స్క్వేర్ 49. నా 4 నెక్స్ట్ టైం యాడ్ చేయాలి. ఓకే, 17 + 7 యాడ్ చేయండి ఫస్ట్. 17 + 7 ఎంత? 24 + 4 28. That's it. Next 18 square, 8 square 64. 6 carry kada, right. 18 + 8 26 + 6 32. That's it. Clear? Right. Next 19 square, 9 square 81. Okay, 8 carry kada, right. 19 + 9, 19 + 9 enta? 28 + 8, 28 + 8 ఎంత? 36. దట్స్ ఇట్. అఫ్కోర్స్ 20 స్క్వేర్ మన అందరికి తెలుసు కదా, 400. ఓకే, క్లియర్? రైట్. అండ్ ఈ ట్రిక్ మీరు నేర్చుకున్న తర్వాత మైండ్ క్యాలిక్యులేషన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. మైండ్ క్యాలిక్యులేషన్స్ అంటే ఏంటి? వితౌట్ యూజింగ్ పెన్. సో వితౌట్ యూజింగ్ పెన్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 13 స్క్వేర్ సింపుల్, 3 స్క్వేర్ 9, 13 + 3 16, 169. దట్స్ ఇట్. 15 స్క్వేర్, 5 స్క్వేర్ 25, 15 + 5 20 + 2 225. ఇలా కొంచెం మీరు ప్రాక్టీస్ చేస్తే దీని మీద మంచి కమాండ్ వస్తుంది. మీరు చూడగానే దాని ఆన్సర్ చెప్పగలుగుతారు. ఓకే, రైట్. నెక్స్ట్ మనకి అబౌట్ 20, అప్ టు 20. ఓకే, అబౌట్ 20 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 32 స్క్వేర్, 45 స్క్వేర్. ఇలా ఎనీ డిజిట్ స్క్వేర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, దీనికి సపరేట్ కాన్సెప్ట్ ఉంటుంది. ఇది కూడా ఎలాంటి కేసులో అయినా సరే స్క్వేర్స్ జస్ట్ బై ఇన్స్పెక్షన్ చూడగానే సింగిల్ స్టెప్లో మనం ఆన్సర్ చేయవచ్చు.
కాకపోతే దీనికి సపరేట్ లాజిక్ ఉంటుంది, అది సపరేట్ వీడియోలో మీకు డిస్కస్ చేస్తాను. ఓకే, బట్ ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే అప్ టు 20 స్క్వేర్స్ అప్ టు 20 అనేది ఒక ట్రిక్ మీకు డిస్కస్ చేశాను. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అది రీజనింగ్లో కావచ్చు, అలాగే అర్థమెటిక్లో కావచ్చు. ఓకే, థ్యాంక్ యూ.